హాయ్ నేను సతీష్. ఈ రెండో ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఫస్ట్ కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పటికే కళ్యాణ్ డీమోన్ వర్సెస్ లాస్ట్ రౌండ్లో ఉంటారు. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయితే ఎట్లా అయ్యాడు ఏంటని న్యూస్ బౌల్లో ఒక వీడియో మార్నింగ్ అప్లోడ్ చేసా 12 ఈ టైంలో. అట్లాగే కెప్టెన్ అవడంతోనే సంబరమా, అసలైన ముసల పండుగ ఇక్కడ ఉంది, నెత్తిన పిడుగుబడినట్టే కెప్టెన్ అవడంతో పాటు తర్వాత టికెట్ ఫినాలతో ఈ 3 వారాల గేమ్ ఎట్లా ఉండబోతుందని కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో మరొక వీడియో అప్లోడ్ చేసా. ఆ వీడియోస్ అయితే మిస్ కాకండి. ఇలాంటి పర్ఫెక్ట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ నుంచి వస్తాయి కనుక ఆ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా చెప్పింది నేనే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే చాలామంది రాంగ్ చెప్పారండి ఇన్ఫర్మేషన్, మీరు మాత్రమే చెప్పారండి, మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అది. సో మరోసారి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే ఈ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఎవరు ఫెయిర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా డేరింగ్గా ఆడుతున్నారనిపించిందో కామెంట్ పెట్టండి. ఎవరు సేఫ్ గేమ్ కన్నింగ్ స్ట్రాటజీలతో ఆడుతున్నారనిపించిందో కూడా కామెంట్ పెట్టండి. చాలా హైలైట్ అయితే ఉంది కదా ఈ టాస్క్ పరంగా, ఈ సపోర్టింగ్ టాస్క్ పరంగా చూసుకుంటే. మరి ఫస్ట్ అయితే రౌండ్లో సుమన్ వచ్చాడు, రీతికి ఇస్తే ఆమె ఇటు సంజనాలు అయిపోయింది. సుమన్ టార్గెట్ ఎప్పుడు సంజన కనుక డీల్ మాట్లాడుకోకపోయినా ఇప్పుడు రీతు కూడా జత కలిసింది కనుక వాళ్ళిద్దరు కలిపి ఆవిడ మీద పక్కన పెట్టాడు, అది ఓకే. దాని గురించి ఇప్పటికే మాట్లాడాం. అట్లాగే సెకండ్ రౌండ్ చూసుకుంటే బర్ని డాగర్ తీసాడు, డేమోన్కి ఇస్తా ఖచ్చితంగా ఎమాన్యుయల్ టఫ్ ఫైట్ కనుక ఆయన లేపేస్తాడు. దాని గురించి కూడా ఇప్పటికే ప్రోమోలో మాట్లాడాం. ఇక తర్వాత ఎమాన్యుయల్ లేట్గా వెళ్తాడు, అది సేఫ్ గేమా స్ట్రాటజీయా, ఆయన గేమ్లో భాగంగా స్ట్రాటజీయా, నాకు ఎందుకు వచ్చిన గోళ, ఎవరిని పొడుచుకుంటే నాకేంటి, ఎవరిని ఉంచుకుంటాను నాకేంటి అనుకుని వెళ్తున్నాడు ఏంటనేది కూడా మీ ఒపీనియన్ పెట్టండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను నా ఒపీనియన్సే కదా చెబుతా ఉన్న రివ్యూస్లో. అట్లాగే మీకేమనిపించింది ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఎవరు కరెక్ట్ పాయింట్లో ఉన్నారు, ఎవరు పాయింట్ లేకుండా ఉన్నారు, ఎవరిది సేఫ్ గేమ్ స్ట్రాటజీ, ఇట్లా ఖచ్చితంగా ఒక కామెంట్ ఉంటే పెట్టండి. సరే, ఇక డీమోన్ పవన్, కళ్యాణ్, రీతు, దివ్య ఉన్నారు కదా రేసులో. తనూజ వచ్చి రీతుకి కత్తిస్తా నువ్వు కెప్టెన్సీ కంటెండర్ కావాలని ఇస్తున్నాను అంటే అక్కడ నీ మీద ప్రేమ, నీ మీద అనురాగం ఉంది, నాకు నిన్ను ఉద్ధరించాలనే మాదిరిగా చెప్పేసరికి అక్కడ సంజన వెంటనే రియాక్ట్ అయ్యి తనూజ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది. తనూజ సేఫ్ రీజన్స్ చెప్పకు, దివ్యాన్ని తీసేయాలి కాబట్టి రీతుకి ఇస్తానని చెప్పావు కదా, మరి అదే మాట ఇక్కడ ఎందుకు చెప్పలేవంటే ఇక్కడ తనూజ పాయింట్ చెప్పలేకుండా మీకు ఫేవరెట్ ఎలా ఉంటారో నాకు అట్లాగే ఉంటుంది కదా అంటే ఇక్కడ ఫేవరెట్ మ్యాటర్ కాదమ్మా. ఇప్పుడు తనూజ టార్గెట్ ఏంటి, దివ్య రీతుకు అవ్వాలని కాదు, దివ్యాన్ని తప్పించాలి. అదే మాట డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు అదేంటి ఎవరికి నచ్చినట్టు అలా ఆడతారు. ముందు అక్కడ సంజన ఎక్స్పోజ్ చేసింది అదే, నువ్వు అక్కడ దివ్యాన్ని తప్పించాలి అనుకుని ఫిక్స్ అయిపోయి వచ్చావు కాబట్టి నీ టార్గెట్ దివ్య కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి అదే పాయింట్ చెప్పి తీస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఈ మాట అంటే సంజన చూడండి ఎంత డేరింగ్ వచ్చి కళ్యాణ్ నీకు కత్తిస్తే ఎవరిని పొడుస్తావు నాకు చెప్పు ముందని ఓపెన్గా అడుగుతుంది కదా. అట్లా అడగలేకపోయినా ముందు వాళ్ళందరి మధ్య నువ్వు మాట్లాడేటప్పుడు దివ్యాన్ని తప్పించాలని చెప్పినప్పుడు అదే పాయింట్ చెప్పలేకపోతే దీన్నే కన్నింగ్ గేమ్ స్ట్రాటజీ అంటారు. సో ఇక్కడ ఆవిడ మీద ప్రేమతో కాదు ఈవిడ మీద ఖచ్చితంగా ఇస్తున్నప్పుడు అదే విషయం చెప్పొచ్చు కదా. ఇప్పుడు తనూజ ఏంటి దివ్యాన్ని తీయాలనుకున్నప్పుడు తప్పించేయాలనుకున్నప్పుడు ప్రతి సందర్భంలో ఇట్లాగే చేస్తుంది. మొన్న ఫోటోలకు తగలబెట్టుకొని నీకు నువ్వు టార్గెట్లు వద్దు, ఇక్కడ నుంచి క్లియర్ చేసేద్దాం, షార్ట్ అవుట్ చేసేద్దాం అనుకుని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇండైరెక్ట్గా మళ్ళీ ఆవిడ మీద ఫోకస్ పెట్టి తీసేస్తున్నప్పుడు ఆవిడ గేమ్ ఇట్లా ఆడుతూ ఉంటుంది తనూజ. బట్ దివ్య ఏంటి పిచ్చలైట్ తీసుకొని ఇక్కడ తనూజ ఇలా చేస్తుంది, దివ్య కూడా ఇట్లాగే చేసి ఉంటే తనూజ సీన్ క్రియేట్ చేసేస్తుంది. వెంటనే భరణి వైపు టర్న్ తీసేసుకుని బురద చల్లేసి నేను వాళ్ళ బాండ్ మధ్యలో దూరలేదు, దివ్య వచ్చి మా బాండ్ మధ్యలో ఎంటర్ అయ్యింది, ఆవిడ వచ్చాక నాన్న నాకు దూరం అయ్యారు, అయినా సరే నేను దూరం పెట్టే, నేను వేలు పెట్టట్లా, కనీసం కన్నెత్తి చూడట్లా వాళ్ళ వైపు, అయినా నన్ను టార్గెట్ చేసేస్తున్నారు, నన్ను తీసేస్తున్నారు, ఇట్లయితే నేను ఆటలో ముందుకు ఎలా వెళ్ళేది, నా ఆట నేను ఆడొద్దా, ప్రతిసారి నన్నే ఎందుకు టార్గెట్ అని గంగా గోదావరి కావేరి అన్నీ ప్రవహించేసి రచ్చరంబోలు చేసి షేడ్ చేసి పెడబొబ్బులు పెట్టేసి ఎంత సీన్ చేయాలో అంత బర్నేని కూడా మిక్స్ చేసేసి అంత క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ సంజన డైరెక్ట్గా అడిగేటప్పుడు ఫేవర్ కాదు, పాయింట్ చెప్పొచ్చు కదా, లాజిక్ చెప్పొచ్చు కదా, లేదా నువ్వు దివ్యాన్ని తీయాలనుకున్నావు అదే విషయం చెప్పొచ్చు కదా. రీతు నీకు కత్తిస్తా, దివ్యాన్ని తీస్తావా, ఎవరిని తీస్తావు, లేదా దివ్యాన్ని ఎవరు తీస్తారో వాళ్ళకి ఇస్తాను, అట్లా చెప్పలేకుండా ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చి సేఫ్ గేమ్ అంటారు దీన్నే. ఇక్కడ మరోసారి తనూజ దివ్యనే కదా తీయాలని చేస్తుంది, మరి రీతితో ముందు మాట్లాడుకొని మరి వచ్చి ఇప్పుడు చేసేటప్పుడు ఇది ఒక స్ట్రాటజీ కాదనట్లే. బట్ ఇదే ప్లేస్లో దివ్య ఉండుంటే ఖచ్చితంగా రచ్చ రంబోలు అవుతుంది కదా. బట్ ఇక్కడ దివ్య పిచ్చలైడ్ తీసుకుని ఉంటుంటుంది. పైగా పోనీ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడదాం, రీతు కంటెండర్ కావాలనుకుని నేను ఇస్తానని చెప్పింది కదా, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా సరే కళ్యాణ్కి ఎక్కడైనా సరే బుర్ర వెలగాలి కదా, లైట్ వెలగాలి కదా, ఓహో మనం ఇక్కడ యూజ్ అండ్ త్రో తనూజ ఆటలో అరటిపండా మనం అన్నట్టు ఆలోచించవచ్చు కదా, ఆలోచించలేడు. ఆ లాస్ట్ విషయం కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు గత వారం సేవింగ్ చేసేటప్పుడు ఎవరికి వచ్చింది, 4 నామినేషన్ చేసిన కళ్యాణ్కి ఏమైనా ఇమ్యూనిటీ ఇచ్చిందా, సేవ్ చేసిందా, రీతు చౌదరికి కదా సేవ్ చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా కావాలని ఆమె కావాలంటే మరి కళ్యాణ్ అవ్వక్కర్లేదా, ఆవిడ ఇటు రన్నింగ్ ఈ వారం కెప్టెనే కదా,
మరి ఇతడు ఎప్పుడో 4వ వారం అయ్యాడు కదా, పోనీ ఇతనికి ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కళ్యాణ్ మా అమ్మకి చేరెట్టింది, నాకు మడతెట్టింది, ఇంక నేను ఎక్కడ ఆవిడతో ఫైటింగ్ చేస్తాను మాదిరిగా ఉండిపోతుంటాడు తప్ప అతడు కూడా వాడాలి, తెలుసుకోవాలి ఎవరి గేమ్ ఏంటి, మనం తనూజ ఆటలో అరటిపండ అని కళ్ళు తెరవాలి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తనూజకు సంజన అంత ఎక్స్పోజ్ చేసేదానికి ఆ గేమ్ని నువ్వు ఆల్రెడీ డీల్ మాట్లాడి అందరి ముందు దివ్యాన్ని తీయాలని నీకు నువ్వే చెప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి రీతు నువ్వు కంటెండర్ కావాలి, నీ మీద ఇది ప్రేమ అన్న మాదిరిగా నిన్ను ఉద్ధరించడానికి అన్న మాదిరిగా కవర్ డ్రైవ్లు వేస్తే దీన్ని కన్నింగ్ స్ట్రాటజీలు అంటారు. ఫేవరెట్ ఉండడం తప్పలేదు, ఒకరికొకరు ఫేవరెట్ ఉంటారు. బట్ ఇక్కడ డీల్ మాట్లాడి దాని గురించి చెప్పకుండా, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పే దమ్ము ఉండాలి, పబ్లిక్గా మాట్లాడాలి, చెప్పగలగాలి. సంజన వచ్చి అడగట్లా ఎవరిని పడుస్తావో చెప్పు, ఇచ్చింది కదా బంపర్ ఆఫర్, ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కదా. ఇప్పుడు సుమన్ కూడా సంజన విషయంలో టార్గెట్ ఫిక్స్తో వచ్చినా డీల్ మాట్లాడుకొని వచ్చినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పుకొని చేసుకుంటారు, వాళ్ళు అర్థమైతే ఉంది. కానీ ఇక్కడ ఈ కలరింగ్ కవర్ డ్రైవ్లు ఎందుకు? నా శత్రువు ఆవిడ, నువ్వు నీ భుజం మీద గన్న పెట్టి ఆ డాగర పెట్టి ఆవిడని పొడుస్తా, ఆ డైరెక్ట్గా చెప్పే గట్స్ ఉండాలి కదా. సరే, రెండోది ఏంటి మరి మీకేమనిపించి చెప్పండి. అట్లాగే రెండో పాయింట్కి వచ్చేసరికి రీతు చౌదరి వచ్చి దివ్యకే పోటు పొడిచింది, కత్తి తీసుకుంది హ్యాపీగా. అంటే నీకు వస్తే నన్ను పొడుస్తావు కదా, నీ ఆలోచన నాకంటే తప్పలేదు, ఒకరినొకరు మరి కాంపిటేటర్స్ తప్పించుకోవాలనుకుంటారు. కానీ దివ్య కూడా ఇక్కడ నీకు నేను పొడుస్తానని చెప్పి నాకు పొడిచావు అంతే, ఎప్పుడు నువ్వు భయపడవే, నీ బతుకంతా భయపడతావు అన్నట్టుగా నామినేషన్లో కెప్టెన్సీలో తీసేస్తావు, ఎట్లా భయపడతావు అంటావు. దమ్ముంటే నాతో ఆడిగెలేవంటే రీతు భయపడడమా నీకా, నువ్వు పెద్ద తోపు అని ఫీల్ అవుతున్నావంటే కరెక్ట్గా ఇక్కడ దివ్య ఇచ్చి పడేసింది. కౌంటర్ మామూలు కౌంటర్ కాదు, ఏ రేంజ్లో ఇచ్చిందంటే నీకంటే నేను దోపే, నీకంటే పెద్ద దోపే. ఎందుకంటే ఇక్కడ దివ్య ఊరికి ఆషామాషికి మాటంలా ఎందుకు అంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్పిందంటే 11th వీక్ సగం మంది హౌస్మేట్స్ 4 దివ్యకి, సంజనాకి, ఇంకెవరు అయినా కళ్యాణ్కి, వీళ్ళందరికీ ఒక్కొక్క ఓటు పడి ఒక్కొక్క పాయింట్తో సిల్లీ పాయింట్స్తో నామినేషన్ చేసిన దీన్ని గ్రూప్ గేమ్ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, మీరేమంటారో కామెంట్ పెట్టండి. మొత్తానికి ఏది ఏమైనా 4 హౌస్మేట్స్, సగం హౌస్మేట్స్ ఒక కంటెస్టెంట్గా నామినేషన్ చేస్తే అప్పుడు కెప్టెన్స్ తనుజ వచ్చి సేవ్ చేసేసింది, అది కూడా ఓకే. మళ్ళీ ఇప్పుడు 12వ వారం వెంటనే 11వ వారం తర్వాత 12వ వారం వెంటనే మళ్ళీ కెప్టెన్ అయ్యింది, ఇమ్యూనిటీ వచ్చింది కదా. అక్కడ హౌస్మేట్ సపోర్టింగ్ టాస్క్ కదా, అది కూడా ఆ బ్లూ టీము రెడ్ టీం అంతా సపోర్టింగ్ టాస్క్తోనే చేశారు. మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ వచ్చి మళ్ళీ ఎక్కడ కూడా ఆవిడే అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్గా బుద్ధున్నోడు ఎవడైనా సరే నీకు మరో వారం ఇస్తాడా నీకు ఇమ్యూనిటీ. ఇది కత్తి, అమ్మోరు కత్తి, మామూలు కత్తి కాదు. గత వారం కెప్టెన్ ఎట్లా అయ్యింది, సపోర్టింగ్ టాస్క్ వల్ల అయ్యింది. అంతకు వారం ఇమ్యూనిటీ ఎట్లా వచ్చింది, కెప్టెన్ సపోర్టింగ్ వల్ల ఇమ్యూనిటీ వల్ల వచ్చింది. మళ్ళీ 3వసారి వరుస కంటే నిజంగా బుద్ధున్నోడు ఎవడైనా సరే వరుసగా ఇస్తాడా 3వసారి. ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఇది ఇప్పుడు ఇంకొక మాట ఎందుకని ఏంటంటే నువ్వు నాకు అక్కడ తోపు అని ఫీల్ అయిపోతున్నావు అని కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు 2 వారాలు ఇమ్యూనిటీ రావడం వల్ల డీమోన్ సేవ్ అవుతుంది, లేకపోతే రీతు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒకరు నామినేషన్లోకి వచ్చి ఒకరు నామినేషన్లో రాకపోతే ఆ వచ్చిన వాళ్ళకేమో రాని వాళ్ళ ఓట్లు షేర్ అవుతున్నాయి, అందువల్ల ఒకరు సేవ్ అవుతున్నారు, ఒకరు ఎలిమినేషన్ మిస్ అయిపోతావు అన్నారు. ఇద్దరు ఒకేసారి వస్తే నువ్వు నేను దెబ్బడి అయిపోయి 3%, 4%, 5% ఓటింగ్తో ఒకరుండి ఒకటి బయటకు వచ్చేసే పరిస్థితి. కానీ రీతు వస్తే డీమోన్ రావట్లే, డీమోన్ వస్తే రీతు రావట్లే, అందువల్ల ఆ ఓట్లు షేరింగ్ అయిపోయి ఉండిపోతున్నారు. అది పాయింట్ పర్ఫెక్ట్గా పట్టి మరి దివ్య చెప్పింది. 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చేస్తే ఇట్లా ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఎవరైనా ఉండిపోతారమ్మా, నువ్వేం పెద్ద తోపు కాదు, ఒకసారి వచ్చి ఉంటే తెలుస్తుంది లెక్క. అమ్మోరు కత్తి ఇక్కడ ఎందుకంటే తనూజకి వేసింది పోటు. ఇక్కడ తనూజ ఫేసు, ఆ ఎక్స్ప్రెషన్స్, క్లోజప్ ఫేస్, మరి ఆ కోపం, ఆ పగ, ఆ ద్వేషం, దివ్య గొంతు కొరికేద్దామన్న మాదిరిగా ఆ లుక్, ఆ ఎమోషన్, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఏమనిపించింది? బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తారని ఆ పోటు డైరెక్ట్గా తనూజకే కదా. తనూజ రీతు ద్వారా దివ్యకి పోటు పొడిస్తే డాగర్ ద్వారా ఈ దివ్య పదునైన మాటలతో పర్ఫెక్ట్గా ఆవిడ గేమ్ని ఎక్స్పోజ్ చేసేసి బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తాడా. ఆ డైలాగ్ ఎంతమందికి ఆ స్వాగ్తో బాగుందో, నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ తనూజ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఈవిడిది టార్గెట్ చేస్తే అడిదిరిగి మళ్ళీ బుద్ధున్నోడే నన్నే వేసుకుంటుంది ఏంద్ర నాయనని తనూజ ఆ ఫీలింగ్స్ అవన్నీ చూస్తే. ఇక రీతి ఇక్కడ ఏం ఆన్సర్ చెబుతుంది? ఆన్సర్ చెప్పలేక, కౌంటర్ చేయలేక ఇంకేం చెప్పిద్ది? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతుంది తప్ప పాయింట్ లేదు, లాజిక్ లేదు. సో దివ్య అందుకే వేసుకుంటుంది, బ్రెయిన్ వాడి నాతో మాట్లాడి ఎలా పడితే అలా మాట్లాడుకునే మాదిరిగా. అట్లాగే నెక్స్ట్ వన్ దివ్య సంజన ఎమాన్యుయల్ ఉండేటప్పుడు మళ్ళీ సంజన డాగర్ తీసి కళ్యాణ్ నీకు ఇస్తే ఎవరికి బోడిస్తావు? కళ్యాణ్ ఇక్కడ ఆలోచించుకొని చెబుతాను అంటాడంటే ఇంకా ఆలోచించేదేముంది? ఇదే ఇతడు కూడా అప్పుడప్పుడు బుర్ర వాడడానికి ఇందాక ఒకసారి చెప్పినట్టు ఎక్కడ ఇంకా ఆలోచన ఏముంది అక్కడ. ఈయన తీసుకోపోతే ఆ ఇద్దరిలో డీమాన్కి ఇచ్చి నువ్వు వేసేయంటే ఖచ్చితంగా కళ్యాణ్ వేసేస్తాడు, రీతిని వేస్తాడు వేడి కదా, లేదా రీతికి ఇస్తే ఖచ్చితంగా కళ్యాణ్ వేసేస్తాడు. వాళ్ళిద్దరిలో సంజన కత్తి ఎవరికి చేతికి అందినే ఫస్ట్ పోయేది ఇతడే కదా. ఇంకా ఆలోచన అంటే సింపుల్గా ఇంక రెండో మాట కూడా లేకుండా తక్కువ డిస్కషన్లు ఏంటనయా ఇంకా వేసేద్దామని ఒక పోకిరి సినిమా డైలాగులుగా సంజన గారు మీరు డాగర పెట్టండి, నేను ఉండాలండి, మీరు ఎవరు నేమంటారు వేసేస్తారు, రీతిని వేసేయాలా డీమోన్ వేసేయాలా?
నా సంబంధం లేదు, నా చేద్దో మీరు పొడిపించుకోండి, మీకు ఎవరిని తెప్పించాలనుకుంటే తప్ప నేనైతే ఉండాలి రేసులు. ఒక మాటతో అయిపోయింది కదా, ఇంకా తొక్కలో డిస్కషన్లు పంచాయతీలు ఏంటి? వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా వేసేస్తారు. నేను నీళ్ళు నమిలాడు అనుకోండి, అనుకునే ఏం చేస్తుంది సంజన, డీమోన్ ఇచ్చి లేపే అంటది. ఇంకా ఆయన వచ్చి అతను లేపేస్తాడు. ఇంకా ఆలోచించక్కర్లే. అప్పుడు ఆ ఖాతా కూడా సంజన ఖాతాలోకి వెళ్ళిపోద్ది. ఆ సంజన చెప్పింది కాబట్టి వేస్తాడు, లేకపోతే ఆయన పోతాడని. సో ఇంకా ఆలోచన ఎందుకు? అక్కడికి వెళ్ళి నీకు ఇస్తాను అన్నది ఇస్తావా, లేదంటే డీమోన్ ఎందుకు చెప్తాడు, నేను రీతుని చెప్పాలని నీతో ఆడడానికి రెడీ అంటే ఫిజికల్గా వచ్చి ఉంటే మా ఏమో 50-50 ఛాన్సెస్ ఉంటాయి కదని లెక్క. సో మళ్ళీ కళ్యాణ్ అక్కడ ఒక స్టేట్మెంట్ అయితే బాగానే ఇచ్చాడు, కంటెంట్ రావడానికి కాదు, డైరెక్ట్ కెప్టెన్ అవ్వడానికి నాతో తలపడడానికి నేను వాడికి ఛాన్స్ ఇస్తున్నా, సో నువ్వు రేస్లో ఉండకూడదని చెప్పడం ఇక్కడ బాగానే ఉంది. కానీ అంతకుముందు అంతసేపు ఆలోచించగల. మరి ఓవరాల్గా మీకేమనిపించింది? ఎవరు పర్ఫెక్ట్గా పాయింట్లో స్వాగ్లో కరెక్ట్గా రేస్లో ఉన్నారు, ఎవరు సన్నాయి నొక్కులు డొంక తిరుగుడు మాటలు ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత అసలైన ముసళ్ళ పండుగ వీడియో ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశా. అసలు ఆయన గేమ్ ఎట్లా పోతుంది కెప్టెన్ అవ్వడం వల్ల నిజంగా దురదృష్టమే, చాలా గేమ్ చేంజ్ కాబోతుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి.